పరిశుద్ధుని ప్రేమ కథా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నావా. హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి కూడుకొని ఉన్నాము అనే ఆరాధన కీర్తన పాడుకొని ఈ ఆరాధన క్రమంలో ముందుకు నడిపించబడదాం. కూడుకొని ఉన్నాము సంగ ప్రభు, కూడుకొని ఉన్నాము తో నుండెదననుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి కూడుకొని ఉన్నాము సంగ ప్రభు, కూడుకొని ఉన్నాము ఎచటన ప్రియ భక్త లేలమి గుడియున్నాం నచటికి నేతెంతు నని పల్కితి విచటనుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసు క్రీస్తు నాదా కూడుకొని ఉన్నాము సంగ ప్రభు, కూడుకొని ఉన్నాము గత కాలమందున గాని చేతల చేదు గతి నొంది యుండగం గనుగొంటివి శత సంఖ్య గల పాప జయమీవు క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మ స్వరూపా కూడుకొని ఉన్నాము సంగ ప్రభు, కూడుకొని ఉన్నాము నిరతము నీ ప్రేమ నెనరుణ ధ్యానించి పరమ ధర్మమూల
దేవుని ప్రియతనయా కూడు సంగ ప్రభు ఇది ప్రాబ్లం కూడుకొనియున్నాము అన్ని శోధన మూలం నన్ని విపత్తులం నన్ను కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల ఇట్టను చేర్చి పన్నుగా పాడు ప్రభు యేసు క్రీస్తు కూడికొని యున్నాము సంగం ప్రభు కూడుకొని యున్నాము. ఈ సమయంలో ఈ దినమున కొరకై ఏర్పాటు చేయబడిన కీర్తన పాఠ్యభాగము 120వ కీర్తన వాక్య ప్రతి వాక్యాలుగా మనం చదువుకుందాం. మనం వచ్చిన నైసి వచ్చి 120వ కీర్తన వాక్య ప్రతి వాక్యాలు చదువు వినిపిస్తుంది. కీర్తనలు 120. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. మోసకరమైన నాలుక ఆయనని నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? అయ్యో, నేను మోషేకులో పరదోసినై ఉన్నాను. కేదారు గుడారము యొద్ద కాపురం ఉన్నాను. సమాధమే ఆయన మాట నా నోట వచ్చి తినేవారు. ఆమె కూర్చుందాం. ఈ సమయంలో 120వ కీర్తనను ధ్యానములో నడిపించవలసిందిగా రాజీని ఆహ్వానిస్తున్నాను. విజయమోహన్ గారు ఇంకా రాలేదు, రండమ్మా. దేవుని నామ మహిమ కలుగును గాక. నా సమయం ఇచ్చిన దేవునికి అలాగే దేవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 120వ కీర్తన ధ్యానం చేసుకుందామండి. భక్తుడు యాత్ర కీర్తనగా ఇది రాస్తూ, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని మొదటి చరణం ద్వారా సెలవిచ్చిన రీతిగా భక్తుడు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు ఉత్తరము కూడా దయచేశాడు. ఏంటి ఆ శ్రమ అంటే అక్కడే తెలియజేస్తున్న కీర్తన అంతా కూడా తన నాలుక గురించి. ఆ నాలుక ఎలాంటిదంటే మోసకరమైంది. ప్రతి వారం విజయమోహన్ గారు చెప్తారు కదా కీర్తన భాగంలో, హృదయము మోసకరమైందని మనం వింటున్నాం. ఆయన చెప్పినప్పుడల్లా అది వ్యాధి కలదని. హృదయమే కాదు, నాలుక కూడా ఎలాంటిదట, మోసకరమైనది. యెహోవాను అడుగుతున్నాడు ఒక మాట, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని అడుగుతున్నాడు. వేరే దేని నుంచి కాదు కానీ యుద్ధాల నుంచో లేకపోతే వేరే విపత్తుల నుంచో వేరే ఇతరాత్ర ఏదైనా సమస్యల నుంచో కాదు కానీ
ఇదిగో నా నాలుక ఉంది చూడే, ఆ నాలుక చాలా భయంకరమైంది, అబద్ధములాడుతుంది. అలాంటి అబద్ధములాడే మోసకరమైన నా నాలుక నుంచి ఏం చేయమంటున్నాడంటే విడిపించమని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ యాత్ర కీర్తనలో అంటున్నాడు, నాకు ఉత్తరం ఇవ్వు, ఏంటంటే నా నాలుక చాలా చెడ్డది, మోసకరమైంది. అలాంటి మోసకరమైన నాలుక నుంచి ఏం చేస్తామంటే నా ప్రాణాన్ని విడిపించమని భక్తుడు కోరుతున్నాడు. నిజంగా అంత ప్రమాదకరమైందా నాలుక అంటే? నిజంగానే ప్రమాదకరమైంది, ప్రాణాన్నే తీసేస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. ఆ నాలుక వల్ల ఏమవుతుందంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఎందుకంటే మాటలు ఎలా ఉంటాయంటే కొంతమంది మాటలు తోటల వలె ఉంటాయి కదండి. మనము సమయోచితమైన మాట పలకకపోతే, సందర్భానుసారమైన మాటలు మనం మాట్లాడకపోతే ఎలా ఉంటుందంటే ఇతరులకి ప్రాణం తీసే విధంగానే ఉంటాయి. మనం నాలుక ఏం మాట్లాడాలో తెలుసా? దేవుని గూర్చిన మాటలు మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. ఇదే నాలుక గురించి యాకోబు పత్రికలో చెప్తాడు కదా. యాకోబు పత్రికలో ఏమంటాడో తెలిసే, నాలుకే కానీ ఏం తెలుస్తుంది తెలుసా? అరణ్యాన్ని చిచ్చుపెట్టేస్తుంది కదా, ప్రపంచాన్ని చిచ్చుపెడుతుంది, కాల్చివేస్తుంది. అంటే మన మనుషులందరినీ నాలుకతో సాధారణ మనుషులందరినీ కూడా కంట్రోల్లో పెట్టవచ్చు అంట. కేవలం దేని ద్వారాగాను? నాలుక. అదే నాలుక ద్వారాగా మనుషులను ఏం చేయొచ్చు అంట? చంపేయచ్చు, ప్రాణాలను తీయొచ్చు. అంత మోసకరమైంది ఈ నాలుక అన్నాడు. హృదయమే కాదు కానీ మన నాలుక చాలా ప్రమాదకరమైంది. సాధారణంగా చూడండి, మనము నివసిస్తున్నాం అనుకోండి, మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకలా ఉంటాయంటే ఉండవు. మన నాలుక ఏం మాట్లాడుతుందో ఒక్కొక్క సందర్భంలో మనం కూడా ఆలోచించం. ఆ మాట మాట్లాడకూడదా, మాట్లాడవచ్చు అని అనుకోము. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్నదేంటి నోరు మాట్లాడుతుంది అన్నట్టు నాలుక మాట్లాడేస్తూ ఉంటుంది. కొంతమందికి అది ఏం జరుగుతుందంటే ప్రాణం మీదకి వస్తుంది. ఆ మాట హృదయాన్ని బాధపరిచే విధంగా ఉంటాయి కొన్ని మాటలు. కేవలం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాలుక నుంచే. కాబట్టి మనం ఎలా ఉండకూడదంటే రెండు నాలుకలు కలిగిన వాళ్ళం కూడా ఉండకూడదు. ఇదే కీర్తన భాగాల్లో తెలియజేస్తారు. రెండు నాలుకలు చాలా ప్రమాదకరం. అంటే ఒక మాట ఒకలాగా, ఒక మాట మంచిగా, ఒక మాట చెడ్డగా, మన ముందు ఒక మంచిగా, వెనకాల చెడ్డగా మాట్లాడుతుంది నాలుక. అలాంటి నాలుక, దోషము కలిగిన నాలుక నుంచి నా ప్రాణాన్ని కాపాడు అని చెప్పి భక్తుడు దేవుణ్ణి కోరుతూ ఉన్నాడు. అంతే కదా. ఇంకా చాలా నేను నివసించే చోటల్లో కూడా ఎలా ఉంటుందంటే పలానా ప్రదేశాల్లో నేను నివసిస్తున్నాను, అలాంటి చోట్లల్లో కూడా నువ్వేం చేయాలంటే నన్ను కాపాడాలి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడును, కలహాలుండే చోట నేను ఉంటున్నాను. నా నాలుక ఒకవేళ ఏదైనా మాట్లాడిందనుకో, దానివల్ల ఏమొస్తుంది అంటున్నారు తెలుసా? పోరే వస్తుంది, యుద్ధమే వస్తుంది. అలాంటి ప్రదేశాల్లో నేను ఉంటున్నాను. కాబట్టి ఏంటి అంటే నన్ను ప్రాణం నాకు కాపాడమని భక్తుడు కోరుతున్నాడు. నేనేం కోరుకుంటున్నానంటే సమాధానమే కోరుకుంటున్నాను తప్ప ఇంకో విధంగా కలహాలు నేను కోరుకోవట్లేదు. నా నాలుక నుంచి మాట్లాడే మాటల వల్ల ఇతరులకు సమాధానం కలగాలి. సమాధానం కలిగి చాలామంది చూడండి, కుటుంబాల్లో చాలా గొడవలు అవుతాయి, సమాధానపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు దైవజనుల దగ్గరికి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సమాధానపరచబడే మాటల కొరకు మనం ఏమవుతామంటే బ్రతికలాడతాం. ఎక్కడైతే మనకు సమాధానం కలిగే విధంగా మనుషులు దొరుకుతారో వాళ్ళ చేత సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సరే నేనే మనమే గొడవ పెట్టేసుకుని మనమే పరిష్కరించుకోవడానికి అక్కడ పరిష్కారం కావు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎవరైతే తమ నాలుకతో ఇతరులను సాంత్వన చేయగలరు, సమాధానపరచగలరు అన్న చోటుకెళ్ళి మనం ఏం చేస్తాం తెలుసా? మాట్లాడించుకుంటాం, సమాధానపరుచుకుంటాం. అందుకే అడుగుతున్నాడు భక్తుడు, నేను కోరినది ఏంటి తెలుసా? సమాధానమే కోరుతున్నాను, నా నాలుకతోటి సమాధానం కోరుతున్నాను. ఒకవేళ అలా కాకపోతే నా నాలుక మాట నా వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతారు. అలా కాకపోతే కనుక నా నోటి నుంచి ఏ మాట వచ్చినా కూడా శత్రువు ఏమవుతాడంటే యుద్ధానికి సిద్ధమవుతాడు. కాబట్టి యుద్ధాలు జరగకోకుండా నా నాలుకతో ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండకుండా, నా నాలుకతోటి మాట్లాడి నా ప్రాణం మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండమంటున్నాడంటే నా నాలుకని సమాధానపరుచు, నా ప్రాణముని తప్పించు అని భక్తుడి ఈ కీర్తన ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చెల్లి రాజీ
చక్కని మాటలను మనకి బోధించి ఉంది. అవునండి, సమాధానము అనేది హల్లెలూయా. చక్కగా ఈ యొక్క కీర్తనను మనకి వివరించిన చెల్లి రాజుకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమాధానము కలిగి మన నాలుకను మనం చాలా జాగ్రత్తగా దేవుని కొరకు ఉపయోగించాలి అనే యొక్క భావంతో మరి చక్కని మాటలు తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పవలసిన వారు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు స్తోత్రం, మీకు అందరికీ నా వందనాలండి. గతించిన పరిశుద్ధ దినము నుండి ఈ రోజు వరకు మా కుటుంబాన్ని, సంఘ బిడ్డలను అందరినీ కాచి కాపాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 2 వారాలు నేను మరి మా కుటుంబంలో మరి చాలా జ్వరాలు, బిడ్డలకి అందరికీ జ్వరాలు వచ్చినాయి. మరి చాలా బాధపడ్డాము. అందరికి ఒకేసారి వచ్చింది కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాము. దేవుని కృప వల్ల ఈ వారము అంతా బాగానే ఉన్నాం. మరి క్యూటీ నేను రాత్రి నుంచి మళ్ళీ జ్వరము, ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థించండి. అలాగే మళ్ళీ 2 కుమార్తెలు ఈసి మరి వారి కుటుంబంతో మరి మస్కట్ నుండి రావటం జరిగింది. క్షేమంగా వచ్చారు. బిడ్డల గురించి వారి ప్రయాణంలో సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. వారి గురించి ప్రార్థించండి. అలాగే నా పెద్ద కుమార్తె గురించి కూడా ప్రార్థించండి. అలాగే నా కుమారుని, నా మనవల్ని, నా కోడల్ని, నా భర్తని, నా సమస్త కుటుంబాన్ని గురించి మీరందరూ ప్రార్థించండి. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఆమేన్. ఇంకా సాక్ష్యాలు చెప్పవలసిన వారు లేనట్లయితే ఆంటీ గారు, శ్యామల గారు చెప్పిన సాక్ష్యం నిమిత్తము చొప్పల సుమలత గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నారు.
సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వాశీర్వాదాలకు కారణభూతుడైన నా దేవా అందరూ నీకు ప్రార్థనలో వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ పునరుద్ధాన దినంలో ప్రవ్వా నాయన నీ సన్నిధానానికి చేరి ప్రవ్వా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రవ్వా నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా తండ్రి నా దేవా ప్రవ్వా ఇదిగో అత్తమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రవ్వా మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రవ్వా ఎంతగానో బలహీనపడినప్పుడు ప్రవ్వా నీ కృప చేతన ప్రవ్వా యేసయ్య వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన వారిని బలపరిచిన రీతిని ప్రవ్వా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఇంకను సంపూర్ణ ఆరోగ్యాలు ప్రవ్వా వారికి దయచేయండి తండ్రి నాయన. అలాగే ప్రవ్వా మాకు ఎలాంటి కష్టాలు బాధలు ప్రవ్వా దుఃఖాలు ప్రవ్వా మేము ఈ లోక యాత్రలో ప్రవ్వా భరించాల్సి వచ్చినప్పటికీ ప్రవ్వా మీ సహాయము నాయన మీ నీడ మాకు ఎప్పుడు మీ తోడుని ఉంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ప్రవ్వా సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయన. ఉదయకాలం జరిగిన సండే స్కూల్లో మీరు ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. అలాగే నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని ఇంకను ప్రవ్వా నీ అందు భయభక్తులు కలిగిన జీవితాల్లో బిడ్డలని పెంచండి ప్రవ్వా. నీటి కాలువల ఎవరన్నా నాటబడిన మొక్కల వలె ప్రవ్వా మా బిడ్డలు నీ సన్నిధానంలో ఉండడానికి మీ కృప చూపించు ప్రవ్వా. అలాగే నాయన యవ్వన బిడ్డల గురించి మీ సన్నిధానంలో అడుగుచున్నాం తండ్రి. యవనస్తులకు కూడా మీ సహాయము మీ కాపుదలను గ్రహించండి తండ్రి. నీ పట్ల ప్రవ్వా ఆసక్తిని వారికి దయచేయండి తండ్రి నాయన. సంఘం పనుల్లోనూ కుటుంబాలకి ప్రవ్వా వారి ఆశీర్వాదంగా ఉండడానికి మీ కృప చూపించండి. అలాగే మా సంఘ పెద్దలను దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా నాయన. దేశ విదేశాల్లో పలు చోట్ల ప్రవ్వా మా బిడ్డలు ఉంటుండగా నాయన వారు చదువుచున్న చదువుల్లో మీరు తోడై ఉండండి ప్రవ్వా నాయన. వారు చేయుచున్న ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి ప్రవ్వా యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రవ్వా యేసయ్య ఈ వారాంతం ప్రవ్వా మీరు చేసిన ప్రతి కార్యానికై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రవ్వా మిమ్మల్ని గణపరుస్తూ ప్రవ్వా ఇకను ప్రవ్వా మా ఎడల నీకున్న తలంపులను బట్టి ప్రవ్వా మా జీవితాలలో మీరు చేయబోయే మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలం నేను పొందుకొని ఉన్నానని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించిన సుమలత గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఆరాధన మరి పాస్టర్ గారు నడిపిస్తారు. మనమందరం లేచి నిలబడినట్లయితే ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయన మన పక్షాన కనపరుస్తూ ఉన్న ఆయన యొక్క శాశ్వతమైన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి దేవుని ఆరాధించడానికి వచ్చిన మనందరము కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తున్న మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మన కను దృష్టి నిలుపుతూ కొద్ది నిమిషాలు దేవదేవుని స్తుతిద్దామమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. మా జీవాధిపతి అయిన మా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ ఉన్న మా యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. విడువక ఎడబాయక మాతో ఉంటూ మమ్మలను బలపరుస్తూ ఉన్న మా యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మేమేమయ్యున్నామో నీ కృపను బట్టి మాత్రమే దేవా, అందును బట్టి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో
హత్తుకొను నా చింతలన్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు నా కొరకై మరణించే నా పాపముల్ భరించే నా కొరకై మరణించే నా పాపముల్ భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చాడు, కృపనిచ్చాడు. ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళ్ళబోతుండగా పరిశుద్ధ ఆత్ముడా మా అందరితో మీరు మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం గురించి ప్రార్థన పాస్టర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామా. మా కొరకు ప్రాణం పెట్టి మరణము గెలిచి మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడై లేచిన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయా. ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో నిలవబడే కృపను, నిన్ను స్తుతించే కృపను మా అందరికీ దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నామా. ఈ ఉదయమున నీ పాద సన్నిధికి చేరి మేము చేసిన ప్రతి పాపమును అపరాధమును నీ సన్నిధానములో ఒప్పుకొనిచున్నామయ్యా. మన్నించండి తండ్రి, క్షమించండి.
నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మందరినీ కడగమని నీ సన్నిధిలో మొర్రపెడుతున్నానయా. ఆరాధన మొదటి నుండి ఇంతవరకు క్రమముగా జరిగించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయా. ఆరాధనలో మీరు నడిపించిన విధానానికే నీకు వందనాలయా. కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ. అవునయ్యా, మా మాట స్పష్టంగా ఉండాలి, మధురముగా ఉండాలి తండ్రి. ఎదుటి వారిని ఆదరించే విధముగా ఉండాలయ్యా. ఎదుటి వారికి ప్రేమను చూపించే విధంగా మేము మాట్లాడాలని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ. అటు రీతిగా మేమందరమును మంచి మాటను మాట్లాడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని అడుగుతున్నానయా. ఇప్పుడు నీ సేవకుడు నిలబడి తండ్రి వాక్యాన్ని విత్తుచుండగా నీ సేవకుని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ సేవకుని ముఖాత్రము నుండి మా అందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడమని అడుగుతున్నాయా. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి, బలపరచండి. మాలో ఉన్న పాపాన్ని తీసివేసి నిజరక్షకుడైన నిన్ను స్తుతించే కృపణ మా అందరికీ దయచేయమని, తద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకొనమని నజరేడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దైవ సందేశాన్ని అందించుటకు దేవుని దాసులు మరి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, పిల్లలను మరి కంట్రోల్ చేసి మీ యొక్క ధ్యాస అంతా వాక్యం మీద ఉంచాలని మనవి చేసుకుంటూ దేవుని దాసులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథము నుంచి ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. మరొక చిన్న మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చదవబడిన వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవ, మంచి బోధకుని వలె మీ వాక్యమును మాకు బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, నీ వాక్యమునకు లోబడే మనస్సును మాకందరికీ కూడా దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపావాక్యమునకు సమర్పిస్తూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొక మారు రీతిగా దేవుని పాదాల చెంత చేరి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘబిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మారు ఈ రీతిగా మీ మధ్య నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు. అంత మాత్రమే కదా, రాత్రికాల సమయంలో నేనైతే ఆరాధనకు రాలేకపోయాను. చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ దేవుడు మరలా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రీతిగా మీ మధ్య నిలబెట్టినందుకు దేవదేవుని నామాన్ని ఘనపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారాలుగా దేవుని వాగ్దానాలు అనే అంశం మీద కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళుతూ ఉన్నాను.
దేవుడు ఎందుకు మనకి వాగ్దానాలు ఇచ్చాడు అంటే ఆయన స్వారూప్యములోనికి మనము మారటానికి. ఏ విధంగా ఆయన స్వారూప్యాన్ని, దేవుని పోలికను, దేవుని వాగ్దానాలు మనకి అందిస్తాయి అంటే అవి లోకమందున్న భ్రష్టత్వాన్ని నుంచి మనల్ని ఏం చేస్తాయి అని మీకు జ్ఞాపకం చేస్తానంటే విడిపిస్తాయి. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి బయటకు రావటం ద్వారా అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు అంటే వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానాలు అనేటువంటివి నెరవేర్చబడ్డాయని, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమునకు వారసులుగా మనల్ని చేశాడని, ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి అనువదించుకోవాలి అని కొన్ని విషయాలను గతించిన వారాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను కదండి. మొట్టమొదటిది దేవుడు ఏమన్నాడు అంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. రెండవది ఏమన్నాడంటే అబ్రామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది ఏమన్నాడంటే నీ నామమును గొప్ప చేస్తాను. లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడంటే నీ నామాన్ని గొప్ప చేస్తాను. అబ్రాహాము నామాన్ని దేవుడు ఏం చేశాడు అని జ్ఞాపకం చేశాను అంటే గొప్ప చేశాడు కదమ్మా. మన కూడా గొప్పతనం కలగాలి అంటే ఏమేమి చెయ్యాలో కూడా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది యేసు నామాన్ని మనము ఉపయోగించాలని. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామము కాబట్టి ఆయన నామాన్ని మనము ఉచ్చరించినప్పుడల్లా మనము ఎవరిని గణపరుస్తూ ఉన్నాము అంటే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నామని. తద్వారా దేవుని నామము ఎక్కడైతే గణపరచబడుతుందో అక్కడ ఎవరైతే దేవుని నామాన్ని గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు కదమ్మా. దావీదుని జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయిన నాతాను దావీదు దగ్గరకు వచ్చి దావీదులో ఉన్న పాపాన్ని ఎత్తి చూపినప్పుడు దావీదు దేవుని నామాన్ని గణపరిచాడని, తద్వారా దావీదు సింహాసనం నిరంతరము కూడా స్థిరపరచబడిందని, అందరి రాజుల కన్నా గొప్ప పేరు దావీదునకు కలిగింది కదమ్మా. యేసేపు జ్ఞాపకం చేస్తాను. యేసేపు పాపము చెయ్యకుండా రహస్యమందు దేవుడు చూస్తూ ఉన్నాడే అని ఆయనను గణపరచటము ద్వారా ఎన్నిక లేని ఒక వ్యక్తి అయిన యేసేపును దేవుడు ఎలా వచ్చాడు అంటే ఒక ప్రధానమంత్రిగా కదమ్మా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు దేవునికి విరోధమైన ఆహారము తినకుండా దేవుని నామాన్ని గణపరచటాన్ని బట్టి ఆ రాజ్యమంతటిలో కూడా నిజంగానే కదండి దానియేలు అంటే తెలియనివాడు లేడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటే తెలియనివాడు ఎవడో కూడా ఆ బబులోను సంస్థానములో. అంతలా దేవుడు వారి నామాన్ని హెచ్చించాడు అంటే వారు దేవుని నామాన్ని గణపరిచారు. కాబట్టి ఇది మనము కూడా దేవుని నామాన్ని గణపరిచినట్లయితే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు అంటే గొప్ప చేస్తాడు కదమ్మా. దేవుని నామాన్ని గణపరచడం అంటే ఏంటండి? దేవుడు ఏం చెయ్యొద్దన్నాడో అది చెయ్యకూడదు. ఎట్ ది సేమ్ టైం దేవుడు ఏం చెయ్యమన్నాడో అది చెయ్యాలి. అంటే గణపరచడం అంటే చెయ్యొద్దన్నది మాత్రమే చెయ్యకపోవటం కాదండి. ఏం చెయ్యమన్నాడో దాన్ని చేసినప్పుడే మనం దేవుణ్ణి ఏం చేసినట్లంటే గణపరచగలిగినట్టు. ఇది మరొక విషయాన్ని త్వరగానే నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు అబ్రాముతో చెప్పిన మరొక మాట ఏంటంటే అబ్రామా నీవు ఆశీర్వాదముగా నుంటావు. ఏమన్నాడండి? ఆశీర్వాదముగా నుంటావు. ఆ 3వ అధ్యాయము చివరిలో కూడా ఇంకొక మాట చెప్తాడండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏం చేయబడతాయి అన్నాడండి? ఆశీర్వదింపబడతాయి. దేవుడు అబ్రాముకి ఇచ్చిన మరొక వాగ్దానం ఏంటంటే అబ్రామా నీవే ఒక ఆశీర్వాదం. ఏమన్నాడండి?
నీవే ఒక ఆశీర్వాదం, నీ ద్వారా ఈ ప్రపంచములో ఉన్న వంశాలన్నీ కూడా ఏం చేయబడతాయి అన్నాడండి, ఆశీర్వదింపబడతాయి. అంటే దేవుడు అబ్రాముని ఆశీర్వదించటంలో గల మూల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అబ్రాము అనేక మందికి ఆశీర్వాదముగా మారాలని. ఎందుకని దేవుడు ఆశీర్వదించండి అబ్రాముని అంటే అబ్రాము ఏదో ఆశీర్వదింపబడి ఉంటే సరిపోదు, కానీ దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన ఏంటంటే అబ్రామే ఒక ఆశీర్వాదముగా మారిపోవాలంటండి. అది దేవుని ఉద్దేశం. అంటూ నీ యందు ఏమంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా ఏం చేయబడతాయి అంటే ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. అబ్రాముకి ఇచ్చిన ఆ వాగ్దానమును దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చలేదా అంటే నెరవేర్చాడు. నేను లాస్ట్ వీకే మీకు జ్ఞాపకం చేస్తాను కదండి, యూదులు ఆశీర్వాదం పొందుకున్నా, లేకపోతే ఇస్లాం సహోదరులు ఆశీర్వాదం పొందుకున్నా, లేకపోతే అన్యజనులుగా ఉన్న మనము యేసుక్రీస్తు ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమునకు వారసులై ఆశీర్వాదం పొందుకున్న మనందరి ఆశీర్వాదానికి మూలకారకుడు ఎవరు అంటే అబ్రహాం. ఆ దినాన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, అబ్రామ నీ యందు ఈ భూమి మీదున్న సమస్త వంశములన్నీ కూడా ఏం చేయబడతాయి అంటే ఆశీర్వదింపబడతాయి అని దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఈ దినాన మనం ఏమై ఉన్నాము అంటే ఆశీర్వదింపబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాముకి ఇచ్చిన కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడా, ఆశీర్వదింపబడలేదమ్మా? ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాముకి హాగరు ద్వారా కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటండి? ఇస్మాయేలు. ఒకసారి ఆయన గురించి చూద్దాం. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా. ఈ వాగ్దానము ఎవరి గురించి చెప్తూ ఉన్నాడండి దేవుడు? అబ్రహాముకి హాగరు ద్వారా పుట్టిన కుమారుడైన ఇస్మాయేలు గురించి చెప్తూ ఉన్నాడు కదండి. దేవుడు అంటాడు, అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ బహుమానం అత్యధిక మగునంటే అబ్రహం ఏమనుకుంటాడండి? ఇదిగో నా పుట్టిన కుమారుడు ఈడుగో అయ్యా, ఇస్మాయేలుని నువ్వేం చేయమంటాడండి? అప్పుడు దేవుడు అంటాడు, నీకు శారా ద్వారా ఒక కుమారుని ఇవ్వబోతూ ఉన్నాను, అతని ద్వారా నా నిబంధన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, కానీ నువ్వు ఇష్మాయేలును గురించి అడిగావు కాబట్టి నిన్ను బట్టి నేను ఇష్మాయేలుని ఏం చేయబోతూ ఉన్నాను అంటే ఆశీర్వదించబోతూ ఉన్నాను. అదే కదా చెప్పాడు 20వ వచనం, నేను అతనిని ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగజేసి అతనిని విస్తరింపచేసేదును. నేను ఇష్మాయేలుని ఏం చేయబోతూ ఉన్నానంటే గొప్ప చెయ్యబోతూ ఉన్నాను. 21వ అధ్యాయములో కూడా చూడండమ్మా, 21వ అధ్యాయం 13వ వచనం, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో. ఇక్కడ కూడా దేవుడు ఎవరి గురించి అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఇస్మాయేలు గురి. ఏమని చెప్తా, నేను కూడా అతనిని గొప్ప జనముగా. అంటే ఈ దినాన ఇష్మాయేలు అంటే ఎవరంటే ఇబ్రహీం అంటారు కదండి ముస్లిమ్స్ అబ్రహాముని. అతని కుమారుడికి పుట్టినవాడే ఈ ఇస్మాయేలు.
ఈ దినాన దేవుడు ఆ దినాన అబ్రహాముకిచ్చిన ఆశీర్వాదమును బట్టి ఈ దినాన ఇష్మాయేలును అతని సంతానము కదా, అరబ్ దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీసే కదండి, అవన్నీ కూడా ఇష్మాయేలు యొక్క సంతానం. ఇప్పుడు ఆ దేశాలు ఈ దినాన ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి అంటే దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం. అబ్రహామును బట్టి వారు ఏం చేయబడుతూ ఉన్నారు అంటే ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. మరొక వ్యక్తిని గుర్తు చేస్తాను. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాముతో అతని తండ్రి అయిన నాహోరు వచ్చాడు. మరొక వ్యక్తి కూడా అబ్రహాము తండ్రి తెరహు కదండి, అబ్రహాముతో అతని సహోదరుని కుమారుడైన లోతు కూడా వచ్చాడండి కదమ్మా. ఇప్పుడు అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఒకసారి చూద్దాం, చూడండి 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళాను. ఇప్పుడు 13వ అధ్యాయం తీద్దాం చూడండి, 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించుటకు విస్తారముగా ఉన్నది. అంటే అబ్రహామును బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎట్ ది సేమ్ టైం అబ్రహాముతో ఉన్న లోతును కూడా దేవుడు ఏం చేశాడంటండి అంటే అబ్రాము యొక్క ఆశీర్వాదము అతనికి మాత్రమే ఆశీర్వాదముగా లేదు కానీ అతనితో కూడా ఉన్నవారు కూడా అబ్రహామును బట్టి ఏం చేయబడ్డారు అని బైబిల్ చెప్తుంది అంటే ఆశీర్వదింపబడ్డారు. అంటే లోతుని అడగాలండి, లోత నువ్వు ఇంత ఆశీర్వాదం పొందుకోవటానికి ఏంటయ్యా కారణం అంటే లోతు చెప్తాడు, నేను ఆశీర్వదింపబడటానికి కారణం అబ్రహాం అంటాడు. ఎవరంటాడు? ఇష్మాయేలు నీ సంతానము ఇంతగా విస్తరించటానికి ఇంతగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటి ఇష్మాయేలు అని అడిగితే ఇష్మాయేలు ఏం చెప్తాడంటే నేను అబ్రామును బట్టి నేను అంటే ఆలోచన చేయండి, అబ్రహాము తన ఆశీర్వాదము దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదమును పొందుకొని అబ్రాము మాత్రమే ఆశీర్వదింపబడలేదు కానీ అబ్రహాము అనేక మందికి ఎలా మార్చబడ్డాడు అంటే ఒక ఆశీర్వాదముగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడండి? అబ్రాము అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడ్డాడు. ఇది నన్ను బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం చదువాం కదండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు ఏంటంటండి ఆశీర్వాదానికి పొందుకోవటానికి మనం పిలువబడలేదు కానీ ఏమవటానికి పిలువబడ్డాము అంటే ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మనం ఏం చేయబడ్డామండి? పిలవబడ్డాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులు అవటం అంటే ఏంటండి? ఒక మాట ఆలోచన చేద్దాం. మన తల్లిదండ్రులకు ఆస్తి ఉందండి, ఆస్తికి ఎవరండి వారసులు? మనమే. వారి తదనంతరం ఆస్తి అంతా కూడా ఎవరికి సొంతమవుతుంది? మనకే సొంతమవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అంటే అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటే మనమే అనేక మందికి ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదముగా ఉండాలి. ఇప్పుడు అబ్రాహాం ఎలా ఉన్నాడండి? అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రామును బట్టి ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు, అబ్రామును బట్టి ఇష్మాయేలు ఆశీర్వదింపబడ్డాడు, అబ్రామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు, అబ్రామును బట్టి యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, అబ్రామును బట్టి యేసేపు
ఆశీర్వదింపబడ్డాడు. వారు ఆశీర్వదింపబడటము మాత్రమే కాదు, వారి ద్వారా అనేక మంది ఏం చేయబడ్డారు అంటే ఆశీర్వదింపబడ్డ. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండమే 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుతాను చూడు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? లాబాను యాకోబుతో ఏమంటున్నాడండి? అబ్రామా, నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకున్నాడంట. అంటే లాబాను ఇంటిలో యాకోబు ఏం చేశాడండి? నివాసం ఉన్నాడు కదండి. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, లాబానే సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, అయ్యా యాకోబు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 30వ వచనం కూడా చూడండి అమ్మా. 30వ వచనం, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఏమంటున్నాడండి యాకోబు? లాబాను, నేను నీ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు నీకు ఎంత ఉన్నది? కొంచెమే ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నిన్ను బహుగా. కారణం ఏంటి అంటే, అక్కడ భక్తుడైన యాకోబు చెప్తున్నాడు, నేను నీ ఇంటిలో ఏం చేశాను? అడుగెట్టాను. ఏమంటున్నాడండి? నేను నీ ఇంటిలో ఎప్పుడైతే అడుగు పెట్టానో ఆ సమయము నుండి దేవుడు నిన్ను ఏం చేశాడు? చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏంటంటే యాకోబు అడుగు పెట్టడంతోనే అతని మామ అయిన లాబాను యొక్క జీవితం ఏమైపోయిందండి? మారిపోయింది. ఆలోచన చేయండి. దేవుని ఆశీర్వాదము నొందిన భక్తులు అంటండి ఇతరులకు ఆశీర్వాదముగా మారిపోతారు. నీకు చాలా ఉన్న ఎగ్జాంపుల్. మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను చూడండి ఒక మాట. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఇంటిని, ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీద ఉంది. ఈ మాట ఎవరి గురించి రాయబడిందండి? యోసేపు గురించి రాయబడింది. యోసేపు పోతీఫర్ ఇంటిలో అడుగు పెట్టిన దినము నుండి పోతీఫర్ కుటుంబాన్ని దేవుడు ఏం చేయటం ప్రారంభించాడంటండి? ఆశీర్వదించి, అన్ని విషయాల్లో ఇంటిలో ఆశీర్వదించాడు, పొలములో ఆశీర్వదించాడు. యోసేపు అడుగు పెట్టిన దినము నుంచి పోతీఫరును ప్రతి విషయములో కూడా దేవుడు ఏం చేశాడంటండి? అంటే ఈ భక్తులైన వారి జీవితాలను మనం ఆలోచన చేస్తే వీరు అనేక మందికి ఎలా ఉన్నారు అని బైబిల్ చెప్తుందంటే వీరే ఒక ఆశీర్వాదంగా మారిపోయారండి. హల్లెలూయా కదమ్మా. ఒకసారి ఆదికాండమే 49వ అధ్యాయం ఒక మాట చదువుదాం చూడండి అమ్మా. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనములో యోసేపు గురించి యాకోబు ఇచ్చిన ప్రవచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. అంటే ఇక్కడ భక్తుడైన యాకోబు యోసేపు యొక్క జీవితాన్ని గురించి ప్రవచిస్తూ అన్న మాట ఏంటంటే, యోసేపు ఎటువంటి వ్యక్తి అంటండి? ఫలించడి కొమ్మ. ఫలించాలి అంటే దేవుని ఆశీర్వాదం మనకు కలగాలి కదండి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదము లేకుండా ఫలభరితమైన జీవితం అనేటువంటిది కష్టం.
ఇక్కడ యోసేపు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఏమయ్యాడంటండి? ఫలించాడు. ఇంకా ఏమంటున్నాడని, అతడు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము చేత యోసేపు ఏమవుతాడంటే ఫలిస్తాడు. అతని ఆశీర్వాదము అతనితో మాత్రమే ఆగిపోదు, కానీ అతని రెమ్మలు ఏమవుతాయి అంటే గోడ మీదకి ఎక్కి, అంటే ఈ వ్యాపించడము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే, అనేక మందికి యోసేపు ఎలా ఉంటాడు అంటే ఆశీర్వాదముగా ఉంటాడు. ఎలా ఉంటాడంటండి? ఆలోచన చేయండి. అబ్రహామును బట్టి అనేక మంది ఆశీర్వదింపబడ్డారు, యాకోబును బట్టి అనేక మంది ఆశీర్వదింపబడ్డారు, యోసేపును బట్టి అనేక మంది ఆశీర్వదింపబడ్డారు. ఈ దినాన ఈ వాగ్దానమును స్వతంత్రించుకున్న మనలను బట్టి అనేక మంది ఏం చేయబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు అంటే మనలను బట్టి అనేక మంది ఏం చేయబడాలండి? ఆశీర్వదింపబడాలి. ఒక మాట చూద్దాం, చూడండి అమ్మా. యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట, 15వ అధ్యాయం. ఆ 15వ అధ్యాయములో మనము దేని నేర్చుకుంటాము అంటే ఆయనే ద్రాక్షవల్లి, మనమందరము కూడా తీగలం. 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును, యేసయ్య అంటున్నాడండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానయ్యా అంటే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము ఫలించటానికి. అక్కడ ఇంకొక మాట అన్నాడండి, మీ ఫలము నిలిచి ఉండటానికి. ఫలించటం అట్ ది సేమ్ టైం ఫలము నిలిచి ఉండాలి. ఎంతకాలం నిలిచి ఉండాలి అని మనము ఆలోచన చేసుకోగలిగితే ఎంతకాలం ఉండాలండి? మనం ఫలం ఏమై ఉండాలి? అదినాన అబ్రాము ఫలించాడు. ఏదైనా ఆ ఫలానికి తగ్గ ఫలాన్ని ఎవరు అనుభవిస్తూ ఉన్నామండి? మనం అనుభవిస్తూ ఉన్నాం కదండి. ఆలోచన ఇది నాన్న, మనము ఫలించాలి, మన ఫలాన్ని మన తర్వాత తరాల వారు అనుభవించాలి. ఇది యేసయ్య ఉద్దేశం అంటున్నాడు. అందుకొరకే నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను అంటున్నాడంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదంటున్నాడండి. ఆయనే మనల్ని, ఎందుకు అంటే మనము ఫలించాలి, అనేక మంది మన ఫలానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించాలి కదండి. ఇది నా అంతర్వేదిలో మామిడికాయలు చాలా శ్రేష్టంగా కాస్తున్నాయి. నేను అడుగుతాను చాలామంది, అమ్మ చెట్టు మీరే వేసారా లేకపోతే అంటే లేదండి మా పూర్వీకులు వేసారు, వారు చనిపోయారు. మరి ఫలాలు ఎవరు తింటున్నారమ్మా అంటే పాస్టర్ గారు మేమే కదమ్మా. ఎవరో అంటే కొంతమంది వేసిన చెట్లు ఉన్నాయన్న దాని విషయం కాదు. అంటే ఇది మన పూర్వీకులు నాటిన చెట్ల యొక్క ఫలాలు ఇది మనము తింటున్నాం. ఇది ఆధ్యాత్మిక జీవితానికి మనము అన్వయించుకోగలిగితే ఈ దినాన మనము ఆశీర్వాదముగా మారి మన ఆశీర్వాదానికి తగ్గ ఫలాన్ని ఎవరు అనుభవించాలి అంటే మన తర్వాత తరము వారు ఫలాన్ని అనుభవించేలాగా మన జీవితాలు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అండి. హల్లెలూయా. అందుకంటున్నాడు మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మీరు పిలువబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడండి. ఆయన పేరేంటంటే ఒబేదెదోము. ఏం పేరండి ఆయనది? ఒబేదెదోము. ఒబేదెదోముని అంటండి దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు అని రాయబడింది. ఒబేదెదోము ఆశీర్వదింపబడటానికి గల కారణము కూడా బైబిల్ గ్రంథంలో రాశాడు. ఏంటి ఆ కారణం అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండమ్మా. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట. దేవుని మందసం అంటండి
ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉందంటండి. ఎంతకాలం ఉందమ్మా? ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉండటం వలన ఒబేదెదోమును దేవుడు ఏం చేశాడు అని బైబిల్ చెప్తుంది అంటే ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? ఒబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దానినంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటండి? ఆశీర్వదించాడు. అంటే ఒబేదెదోము ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటంటే దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండటాన్ని బట్టి. మన బైబిల్ గ్రంథంలో మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి చదవగలిగితే ఒబేదెదోము కుమారులను దేవుడు ఆశీర్వదించాడు, ఒబేదెదోము మనవలను దేవుడు ఆశీర్వదించాడు, ఒబేదెదోము ముని మనవలను కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు. ఒకసారి వారిని పిలిచి, ఒబేదెదోము కుమారులారా, ఒబేదెదోము మనవల్లారా, మీరు దీవించబడటానికి ఆశీర్వదింపబడటానికి కారణం ఎవరయ్యా అని అడిగితే వారి వెంట కన్నీళ్లతో వారు చెప్పే సమాధానం ఏంటంటే, మేము ఆశీర్వదింపబడటానికి గల కారణం ఎవరు అంటే మా మూల పితరుడైన ఒబేదెదోము అంటారు. ఎవరండి? ఎందుకు ఒబేదెదోము? మనం ఆలోచన చేయండి. వీరందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. వారి తర్వాత తరాలకి ఆశీర్వాద కారకులుగా వీరు ఉన్నారు. గల కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే కారణం దేవుడిచ్చిన వాగ్దానం. అది అసలు మెయిన్ రీజన్ వాగ్దానం. ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి కారణం ఏంటంటే వారు దేవునికి చూపిన విధేయత. ఏంటంటండి? అబ్రాము అనేక మందికి ఆశీర్వాదంగా మారటానికి గల కారణం ఏంటంటే అబ్రాము దేవునికి చూపిన విధేయత, ఇస్సాకు దేవునికి చూపిన విధేయత, యోసేపు దేవునికి చూపిన విధేయత కదండి. అంటే వీరు దేవునికి విధేయత చూపారు కాబట్టి వీరు ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాదముగా వీరు మార్చబడ్డారు కదండి. ఇది నేను ఒక మాట గుర్తు చేస్తానమ్మా. మందసము, నేను మందసం గురించి ఒక పెద్ద ప్రసంగమే చేశానండి మీకు కదా. మందసం ఎక్కడ ఉంటుందండి? అతి పరిశుద్ధ స్థలములో కదమ్మా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. మందసాన్ని ఎక్కడ పెట్టాడండి దేవుడు? అతి పరిశుద్ధ స్థలం. మందసములో ఏమేం పెట్టమన్నాడండి? 10 ఆజ్ఞలు, అహరోను చేతికర్ర, మన్నా గల పాత్ర. ఇప్పుడు శరీరము ఆవరణమునకు సాదృశ్యం, పరిశుద్ధ స్థలము మనస్సునకు సాదృశ్యం, అతి పరిశుద్ధ స్థలము ఆత్మకు సాదృశ్యం. ఇప్పుడు మన ఆత్మలో ఏమున్నది అని జ్ఞాపకం చేశాను. మందసము మన ఆత్మలో ఉంది కదండి. ఇప్పుడు మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండటాన్ని బట్టి ఒబేదెదోము ఏం చేయబడ్డాడండి? ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. అంటే ఒబేదెదోము ఇంటిలో మందసము ఉండను బట్టి ఆ మందసముతో ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలండి. మనందరికి తెలిసిన విషయమే కదమ్మా. మందసాన్ని ఫిలిప్పీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఫిలిప్పీలకు తీసుకుని వెళ్ళిపోయిన తరువాత మందసము వారి మధ్య ఉండటమును బట్టి దేవుడు వారిని రకరకాల రోగాలతో ముత్తాడండి కదమ్మా. చాలామంది భయంకరమైన రోగాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఆ రోగాలకు భయపడి ఏం చేయాలనుకున్నారండి? వీళ్ళు మందసాన్ని తిరిగి పంపేయాలనుకున్నారు. ఇప్పుడు మందసాన్ని తిరిగి పంపేయాలనుకున్నప్పుడు సరిహద్దుల్లోనికి తీసుకొని వచ్చి విడిచిపెట్టిన తర్వాత దావీదు ఆ మందసాన్ని తీసుకొని రావడానికి యాజకులని పంపాడు. వారు మోసుకొని వస్తూ ఉన్నప్పుడు మందసము మోస్తున్నది ఎలా ఒరగటాన్ని బట్టి యాజకులు మందసాన్ని ఏం చేశారండి? పట్టుకున్నారు. మందసాన్ని పట్టుకోవటమును బట్టి యాజకులు ఏమైపోయారండి? చనిపోయారు. ఇప్పుడు దావీదుకి ఏమైందంటే భయమైంది. ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఒబేదెదోము ఇంటిలో పెట్టారు. ఇప్పుడు ఫిలిప్పీల మధ్యనున్న మందసము వారికి ఏం కలుగజేసిందండి? రోగం కలుగజేసింది, మరణం కలుగజేసింది.
ఇప్పుడు అదే మందసము ఒబేదెదోము మధ్యకి రాగా ఒబేదెదోముకి ఏం కలుగజేసిందండి? ఆశీర్వాదం కలుగజేసింది. చూడండి, అక్కడ అదే మందసము రోగం కలుగజేసి మరణాన్ని కలుగజేసింది. అదే మందసము ఆశీర్వాదాన్ని కారణం ఏమై ఉంటుందంటారండి? ఒకటే మందసం కదమ్మా, మందసం మారిపోలేదు, కానీ ఒక చోట మరణానికి కారణమైంది, మరొక చోట ఆశీర్వాదానికి కారణమైంది. కారణం ఏంటి అంటే, ఇక్కడ మందసములో ఉన్న దేవునితో ఒబేదెదోము ఏం చేయసాగాడంటే సహవాసం చేశాడండి. ఏం చేశాడండి? సహవాసం చేశాడు. మందసం అంటే ఎవరండి? దేవుడే కదండి. మందసం అంటే దేవుడు. ఈ దినాన అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి. అందుకే బైబిల్ అంటుంది, మీరు పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఆలయాలై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉన్నాడని. మీరు చదువుదని చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు ఎరుగరా? అంటే మనం ఎవరమై ఉన్నాము అని బైబిల్ చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవునికి ఏమై ఉన్నామండి? ఆలయాలమై ఉన్నాం. అంటే మనలో ఎవరు ఉన్నారు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుందంటే, దేవుడు ఉన్నాడండి. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అందుకే శిష్యులతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట చదువుదాం చూడండి. ఈ మాట చదువుతూ అర్థమవుతుంది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పాడు. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి. ఇది మనకి తెలిసిన విషయమే కదండి. యేసయ్య తన శిష్యులను పిలిచి ఏం చెప్తాడు? మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, సువార్త ప్రకటించండి, చనిపోయిన వారిని లేపండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అని యేసయ్య పంపుతూ వారితో ఒక మాట చెప్పాడండి. మీరు వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఎవరితో కూడా మాట్లాడొద్దు. మరి మీరు ఏం చేయాలంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళి మీరు ఏం చెప్పాలి అంటే, మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకని చెప్పాడండి దేవుడు? ఆలోచన చేయండి. పాత నిబంధనలో నిన్న గుర్తు చేస్తాను, లాబాను ఇంటికి యాకోబు వెళ్ళినప్పటి నుంచి కూడా లాబానుని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. పోతీఫరు ఇంటికి యోసేపు వెళ్ళినప్పటి నుంచి యోసేపును బట్టి పోతీఫరును దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని శిష్యులు, దేవుని పరిచర్య చేస్తున్న వారు ఏ గృహములోనైనా అడుగు పెట్టి ఆ గృహమునకు సమాధానమని ప్రకటించినప్పుడండి, సమాధానము అనే మాటకు ఇంగ్లీష్లో రాయబడిన పదం ఏంటంటే షాలోమ్ అని రాశాడండి. ఏమని రాశాడండి? షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని విషయములలో ఆశీర్వదింపబడటం. అందుకే మన కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఉన్నారు కదండి, ఆయన ఏమంటాడంటే షాలోమ్ అంటాడు. ఆయన విశ్వాసులు కూడా ఏమని నేర్పిస్తాడంటే, వాళ్ళు ప్రైజ్లాడని చెప్పరండి, షాలోమ్ బ్రదర్స్ అంటే. షాలోమ్ అంటే అర్థం ఏంటంటే, నీవు అన్ని విషయాలలో దీవించబడాలి,
సమాధానము కలుగునుగాక అని దేవుని సేవకుడు ఆ గృహములోకి వెళ్ళి ప్రకటించమని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, మీరు ఏ గృహములో అయితే అడుగు పెడతారో ఆ గృహము ఏం చేయబడాలి అంటే అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలి. సమాధాన పాత్రుడు ఆ గృహములో ఉన్న ఎడల ఆ గృహము మీద అంటండి మీరు ఇచ్చిన సమాధానము నిలిచి ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము ఏ గృహములో అడుగు పెడితే ఆ గృహం ఏం చేయబడాలండి? దీవించబడాలి. ఆ గృహం ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరి యొక్క ప్రణాళిక అండి? ఇది నాన్న దేవుని మందసాన్ని మోసుకొని వెళుతున్న మనము ఏ గృహములో అడుగు పెట్టినా ఆ గృహాలు ఏం చేయబడాలండి? ఆశీర్వదింపబడాలి. ఆ విధముగా ఆశీర్వదింపబడాలి అంటే మనకి కొత్త నిబంధనలో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మా. నేను మామూలుగా గుర్తు చేస్తాను, మీకు తెలిసినవే కాబట్టి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. 16వ వచనం చివరిలో వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ ఆలోచన చేయండి, పేతురు ఎవరండి? చేపలు పట్టుకునే జాలరి. పేతురు గారు ఎవరంటే చేపలు పట్టుకునే ఇంకా మనం పేతురు ఎవరంటే యేసై అంటే ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన వ్యక్తి. ఇప్పుడు అదే పేతురు అంటండి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అంటండి ఈ పక్కన ఆ ప్రక్కన ఎవరిని పడుకోబెట్టారండి? రోగములతో బాధపడుతున్న వారిని, దెయ్యాలతో పీడింపబడుతున్న. ఎందుకు పెట్టారంటండి? మాకు పేతురు మా మీద ఏం చెయ్యనవసరం లేదు, కేవలం పేతురు నీడ పడితే చాలు మాకు స్వస్థత కలుగుతుందని ఏం చేశారంటండి? పేతురు గారు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రక్కన ఆ ప్రక్కన రోగగ్రస్తులను, దెయ్యాలతో పట్టిన వారిని పడుకోబెట్టారంటండి. వారందరికీ ఏం కలిగిందంటండి? స్వస్థత అంటే పేతురు నీడే ఒక ఆశీర్వాదంగా మారిపోయిందండి. పాత నిబంధనలోనైతే వారు గృహాల్లో అడుగు పెడితే ఆశీర్వాదం, క్రొత్త నిబంధనలో అయితే వారి నీడ పడితే ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఆలోచన చేయండి, నీడ ద్వారా స్వస్థత ఏంటండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కానీ బైబిల్లో రాయించిన మాట ఏంటంటే పేతురు నీడ పడటమును బట్టి కూడా దేవుడు రోగుల్ని ఏం చేశాడండి? అక్కడే బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మరొక సన్నివేశాన్ని మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా. ఇక్కడ రాయబడిన మాట ఇది అపోస్తులుడైన పౌలు గారి గురించి రాయించాడండి. ఇప్పుడు పౌలు గారి యొక్క శరీరానికి తగిలిన చేతి గుడ్డలు అంటండి, అంటే హ్యాండ్ కర్చీఫ్స్. రెండోది ఏమంటున్నాడండి? నడికట్లు. ఇవి రోగుల దగ్గరకు తెచ్చంటండి, రోగులకు వాటిని తగిలిస్తే చాలు రోగాలు వారిని ఏమైపోయినాయి అంటండి? విడిచిపోయినాయి అంట. దెయ్యాలు ఏమైనాయి అంటండి? ఒకసారి నా వైపు చూడండి అమ్మ. ఇది చాలా మంది విమర్శ చేస్తున్నారు కదండి, కర్చీపుల్లో ఏముందండి స్వస్థత కదమ్మా. కర్చీపుల ద్వారా దేవుడు స్వస్థపరిచేస్తాడా అన్న వారికి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, వారికి మనం ఏమీ సమాధానం
ఇవ్వనవసరం లేదు. కానీ వారికి బైబిలే ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆ దినాన పౌలు భక్తుడి ద్వారా దేవుడు ఏం చేశాడండి? ఈ అయ్యే కదండి రాయబడిన మాటలు కదమ్మా. పౌలు గారికి ఏం చేయలేదంటండి. పౌలు గారి శరీరానికి ఎలా తగిలించి తీసుకొని వచ్చి ఎక్కడేశారండి? రోగుల మీద వేశారంట. ఎక్కడేశారండి? దెయ్యాలు పట్టుకున్న వారి మీద వేశారు. రోగాలు వదిలి వెళ్ళిపోయినాయి, దెయ్యాలు వారిని విడిచి. అంటే ఆలోచన చేయండి, ఇది నన్ను పేతురు ఎక్కడో ఉన్నాడు, అతనికి శరీరానికి తగిలిన ఒక్క వస్త్రమే ఆశీర్వాదంగా మారిపోయిందండి. హల్లెలూయా. అంటే ఆలోచన చేయండి, వారు ఆ విధముగా వారి నీడ ఆశీర్వాదం, వారి శరీరానికి తగిలిన వస్త్రం ఆశీర్వాదంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారిలో ఉంది. ఏముందండి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో భక్తులు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకేమై ఉంటారు అన్నాడండి? సాక్షులై ఉంటారు. అంటే ఈ దినాన ఎక్కడో చిన్న చేపలు పట్టుకునే వ్యక్తి అయిన పేతురు ఒక ఆశీర్వాదముగా మారిపోయి ఆయనే చెప్పాడు ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు. నేను అలాగే పిలువబడ్డానయ్యా. నేను అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోయాను. మీరు కూడా ఆశీర్వాదముగా ఉండటానికే పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదముగా ఉండాలి అంటే, ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి అంటే, మీరు కూడా నాలాగా పైనుండి వచ్చే శక్తిని మీరేం చేయాలి? పొందుకోవాలి. ఆ శక్తి మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఈ భూప్రపంచం అంతటా కూడా దేవునికి సాక్షులుగా మార్చి ఒక ఆశీర్వాదపు పాత్రగా మిమ్మలను మారుస్తుంది. హల్లెలూయా. ఇది మన జీవితాలను ఆశీర్వదించి ఆశీర్వాదానికి కారకులుగా మనలను మార్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే అండి. ఒక చేపలు పట్టుకునే జాలరి, ఒక చేపలు పట్టుకునే జాలరి ఎలా మారిపోయాడు అంటే, వారు వస్తున్నప్పుడు చెప్పుకునేవారంట, భూలోకమును తలక్రిందులు చేసేవారు ఎక్కడకు కూడా వస్తూ ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి. చేపలు పట్టుకునేవాడు ఎక్కడికి వస్తున్నాడు అంటానికి, భూలోకాన్నే తలక్రిందులు చేసేసేవాడు ఎక్కడికి వస్తున్నాడు అంటానికి చాలా తేడా ఉంది కదండి. అదే నాన్న శిష్యులను బట్టి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలను బట్టి ఆ దినాన అక్కడ ప్రజలిస్తున్న సాక్ష్యం. అంటే ఈ లోకము ఏదైతే జరగదు అని చెప్తుందో, శిష్యులు అక్కడికి అడుగు పెట్టడం ద్వారా దేవుడు వాటిని జరిగించాడంటండి. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేస్తాను కదా, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, వీరు ప్రభువు వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారంటండి. ప్రభువు వారికి తోడయ్యుండి ఆయన సూచక క్రియల ద్వారా వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ సింపుల్గా ప్రకటిస్తూ ఉన్నారంటండి. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడంటే సూచక క్రియల ద్వారా ఆ వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన మనము ఆశీర్వాదానికి కర్తలుగా, మనమే ఆశీర్వాదముగా మార్చబడాలి అంటే పైనుండి వచ్చే శక్తిని మనం ఏం చేయాలండి? పొందుకోవాలి. పైనుండి అంటే పరలోకము నుండి అండి. ఆ పరలోకము నుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడినప్పుడు అండి, మన నీడే ఒక ఆశీర్వాదం. యేసు ప్రభు ఉమ్ము కూడా ఆశీర్వాదమే కదండి. ఆయన ఉమ్ము ఊసి, మట్టిలో ఉమ్ము ఊసి దాన్ని పేస్ట్గా చేసి, ఆ పేస్ట్ అటుకెళ్ళి ఎక్కడ రాశాడండి? కనుగుడ్డు మీద రాస్తాడు కదండి. అప్పుడు చూపు లేని వానికి ఏం కలిగిందని బైబిల్ చెప్తుందంటే చూపు కలిగింది. అంటే
ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడినప్పుడు అంటండి, మన శరీరములో నడినెత్తు నుండి అరిపాదము వరకు కూడా ఎలా మార్చబడుతుందంటే అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడుతుంది. మన నీడ ఒక ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అప్పుడు మనము ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతాం. కాబట్టి అటు రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలలో మనం ముందుకు నడిపించబడదాం. ఇంకొక మాట కూడా చెప్తాడండి భక్తుడైన పౌలు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో అంటాడు కదా, మన శరీరములో ఉన్న అవయవాలను నీతికి సాధనాలుగా మనం అప్పగించుకోవాలంటాడు. ఎలాగండి? మనము ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి అంటే మన శరీరములో ఉన్న అవయవాలు ఏమేంటండి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, హృదయము, ఇవన్నీ కూడా ఎలా అప్పగించాలి అంటే దేవునికి ఒక నీతి, ఇంగ్లీష్లో రాశాడండి, వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క ఆయుధముగా దేవునికి అప్పగించాలి. అంటే దేవా, నా కళ్ళను నువ్వు ఒక ఆయుధముగా వాడుకోయ్యా. దేవా, నా నోటిని నీవు ఒక ఆయుధముగా వాడుకో. రాజీ గుర్తు చేసింది కదండి, నాలుక కూడా దేవుని చేతిలో ఒక అవయవముగా ఉంటేనంటండి అనేక మందికి మనము ఆశీర్వాదముగా మార్చబడతాం కదండి. అదే నాలుక అపవాది చేతిలో ఆయుధముగా ఉంటే ఎలా ఉంటుందండి? అనేక మంది మనల్ని చూసుకున్న వారు మనం వస్తున్నామని తెలిస్తేనే తొలిపేసుకుంటారండి. మనం వస్తున్నామని తెలిస్తేనే, ఒరే ఆడు వస్తున్నాడు రా బాబు, ఎందుకు ఇక్కడ ఉండటం, వెళ్ళిపోదాం అంటారు. ఒరే ఆడితే ఎందుకు, ఆడు నోరు అసలే మంచి. ఇది నన్ను చాలా మంది ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు అంటే వారి అవయవము ఎవరికి అప్పగించారు అంటే అపవాదికి అప్పగించారు. కాబట్టి ఇది మన అవయవాలు ఒక ఆయుధాలుగా దేవునికి అప్పగిస్తే ఆశీర్వాదానికి వారసులుగా మనము మార్చబడతాం. కాబట్టి అటు రీతిగా మనం ముందుకు నడిపించబడదాం. ఆశీర్వాదము అనేటువంటిది ఇంకొక మాట కూడా గుర్తు చేయలేదు. ఆశీర్వాదం అంటే పొందుకునేది కాదంటండి. ఆశీర్వాదం అంటే ఇచ్చేది. అంటే మనం ఎంత పొందుకున్నామన్నది మ్యాటర్ కాదు, కానీ ఎంతవరకు ఇతరులకు ఆశీర్వాదముగా మనము ఉండగలుగుతున్నాం అన్న విషయమే మన ఆధ్యాత్మిక స్థితిలో లోతైన అనుభవాల్లోనికి మనల్ని తీసుకువెళ్ళి. కాబట్టి అటు రీతిగా మనం ఉందాం. అనేక మందికి దీవెనగా, ఆశీర్వాదకారకులుగా, మన ప్రాంతానికి మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా మనం ఆశీర్వాదముగా మార్చబడదాం. అటు రీతిగా ఆశీర్వాదముగా మనలను మార్చే ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం అపేక్షిద్దాం. అటువంటి కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం నీవు ఆశీర్వాదముగా నుందువని సెలవిచ్చి అబ్రాహామును అనేక మందికి ఆశీర్వాదముగా మార్చావు. అతని సంతానములో నుండి వచ్చిన వ్యక్తులను అనేక మందికి ఆశీర్వాదముగా మార్చావు. ఈ దినాన అబ్రాహాము సంతానమైన మేము కూడా అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడాలని మీ ఉద్దేశమై ఉన్నదని మాతో మాట్లాడావు. అవునయ్యా, ఆ పరిశుద్ధాత్మ శక్తి మమ్మలను అనేక మందికి ఆశీర్వాదముగా మారుస్తుందని, అవును, మీరు మాతో మాట్లాడారు. మా అవయవాలను నీతి సాధనాలుగా మేము ఉపయోగించినప్పుడు అనేక మందికి మేము ఆశీర్వాదముగా మార్చబడతామని మాతో మాట్లాడారు. అవును తండ్రి, అటు రీతిగా మా ఆధ్యాత్మిక జీవితాలలో మేము ముందుకు సాగుతూ నీ నామమునకు ఘనత తెచ్చే పాత్రలుగా మేము ఉండేటకు కృపనిచ్చి మహిమ పొందమని యేసు నామమున మమ్మల్ందరినీ కూడా మీ కృపావాక్యమునకు అప్పగించుకుంటూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఇంతవరకు దేవుని దాసులు చక్కని సందేశాన్ని అందించారు. వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుచూ ఉండగా కానుకలు చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువు అప్పుడు ఇసాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువు అప్పుడు ఇసాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. నీకి హేలు బలి హేయముగాయిను అర్పణము. ప్రియము దేవునికే హేలు బలి హేయముగాయిను అర్పణము. కలంకము కల్మషమంటనిది మంటనివి నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఈ యొక్క సమయంలో దేవుని సేవార్థమై బిడ్డలు గుప్పుళ్ళు విప్పి కానుకలను సమర్పించారు. ఈ యొక్క కానుకల నిమిత్తము మన సంఘ సహాయ కార్యదర్శి మోక ఆననయ్య గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు ఆ పేపర్లోకి తండ్రి, అతి పరిశుద్ధమైన నాన్న బట్టి ఆయన నీకే వందనాలు స్తోత్రాలు గతించిన వారం దినాలు నీ కృపగల స్థలతో దాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధికి క్షేమకరంగా తోడుకుని వచ్చి నీ సన్నిధిలో ఆరాధించడానికి నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్పదాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నా నీ దోషను బట్టి తుది చెల్లించుకుంటున్నాం. ఈ దోషం ద్వారా ఇంకా నాయన సంఘాభివృద్ధి కలగడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు నాయన నీ పని నిమిత్తం ఇచ్చిన ప్రతి ఈవులో నుండి వారికి నీవు ఇచ్చిన ఈవుల్లో నుండి నాయన నీ పని నిమిత్తం వారు ఇచ్చిన నాయన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన వారు ఇచ్చిన కానుకలు నీ పని నిమిత్తమై వాడబడడానికి సంఘానికి అలాగే కమిటీకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. సంఘాభివృద్ధి కొరకు ఆ కానుకలను వాడబడడానికి సహాయం చేయండి. సంఘం నాయన ఇంకా వదిలి నీకు సాక్షులుగాను నీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా మేమందరము నీ సన్నిధిలో ఎదిగి ఫలించే వరంగా ఉండడానికి సహాయం చేయండి. నాయన ఈ దినవాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా ఇంకనూ నాయన అనేకమైన మేళ్ళు మేము పొందుకునే కృపను దయచేయమని మీరే ఈ కానుకల ద్వారా సంఘం ద్వారా నాయన నీ బిడ్డల ద్వారా మేము పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి
ప్రార్థించాడు వేడుకుంటున్న మా పరిపాలలోకి తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అననయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సేవకుని ప్రేమించి తీసుకొచ్చిన బియ్యం వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మామిడి ఫలాలు ఎవరు తీసుకొచ్చారమ్మా? మాట వద్దమ్మా. శ్వేత గారి కుటుంబం నుంచి, దాయం సుజాత గారి కుటుంబం నుంచి ఈ యొక్క మామిడి ఫలాలు వచ్చినవి. వారి యొక్క పాడి పంటలను, వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట. ఈ యొక్క సమయంలో మరి సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా మనవి చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు మనకందరికి ఇచ్చిన ఈ గొప్ప సుదినాన్ని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా తులసిరావు గారు విషయమై మనము ప్రార్థన చేశాము. ఆయన దేవుని చెంతకు చేరడని మనమందరం నమ్ముతున్నాము. ఆ కుటుంబ ఆదరణ కొరకు మనమందరము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రార్థనే కాకుండా మన సంఘస్థులు వారికి చూపిన ఆదరణ విషయంలో చాలా సంతోషకరమైన విషయము. తర్వాత ఇటువంటి పరిస్థితిలో సంఘము, సంఘ కుటుంబాలు వాళ్ళను ఆదరించవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఎవరైనా ఆ సమయానికి లేనప్పుడు సంఘము దాన్ని బాధ్యత తీసుకోవాలని నేను మీకందరికీ, మా కమిటీ తరపున మీకందరికీ తెలియపరుస్తున్నాను. అది ధనవంతులనేవి పేదవారైనా ఉండి అది ఆ సమయము అటువంటిది, వాళ్ళకి మన అవసరత ఉన్నది. కాబట్టి ఆ సమయాన్ని మనమందరము గమనించి వారికి కావలసిన సహకారము చేస్తే అది మన సంఘస్థులకు ఎంతో, మన సంఘం మీద ఒక అభిమానము, ప్రేమ కలుగుతుంది. మన సంఘస్థులు చూడండి, మనకు వచ్చిన ఆపదల్లో మన సంఘస్థులు మనల్ని ఆదుకున్నారు అనే ఒక సంఘం మీద అభిమానము, సంఘ కుటుంబాల మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని మనము ఇగ్నోర్ అంటే మనకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ అటువంటి సమయాల్లో సహకరించవలసిందిగా మీకందరికీ నేను మనం చేస్తున్నాను. ఇకపోతే మాధవరావు గారు మనవరాలు రాజేష్ గారి అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదిరింది. అది కొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం విషయమై మనలందరినీ వారి కుటుంబం ప్రార్థన కోరింది. కాబట్టి వారి విషయమై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే శ్యామల చెప్పింది కదా, మా లీసి వాళ్ళు మస్కెట్ నుండి వాళ్ళు క్షేమంగా వాళ్ళు రావటం జరిగింది. మీ అందరి ప్రార్థన బట్టే అది సుఖమైన ప్రయాణం కలిగిందని మేమందరం నమ్ముతున్నాము. వారి కుటుంబ విషయమై మీరు అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారము ఎత్తబడిన చందా 2490 రూపాయలు రాగా బొంగ అనిల్ గారు 2000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చారు. వారి కుటుంబ విషయమై, అనిల్ చేస్తున్న ఉద్యోగం విషయమై, వారి బిడ్డల విషయమై మీరందరూ మనమందరము మన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఉండవలసిందిగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ సభలు ఉన్నాయి. రక్షణ ఉజ్జీవ సభలు
యునైటెడ్ పెంతికొస్తు వారి చర్చి అంటే చప్పల వారి చర్చి దగ్గర 27, 28 మేలో జరగనున్నవి. కాబట్టి మనల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మీరందరూ వెళ్ళవలసిందిగా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. క్రీస్తు సువార్త సభలు గొంది జ్యోతినగర్ చప్పల వారి గ్రూపులో 26, 27, 28 తారీఖులో వాళ్ళు నిర్వహించనున్నారు. కాబట్టి మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వచ్చి దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. సంఘ ప్రకటనలు చేస్తున్న సంఘ కార్యదర్శి గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనమందరము లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. స్తోత్రము సోదరులారమనాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి తలయిచట కూడుదుమో లేదో మనమందరమిలలో పరలో మన పరలోకపు తండ్రియు తోడనుందు మేమో ఏచటి ప్రేమల కిదియే కడవరి వాచియున్నదేమో అచ్చట మనమందరము కలసుకుని ఆనందింతుముగా ప్రేమలు చక్కని స్తోత్రము లాచట మనమంతా మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుతుము ఒక మనసుతోను కన్నీరుండదు చావు కష్టములు ఏనటికుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకులు ఎన్నతరము కావే పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరిదూతలతో పరలోకమునందు స్తోత్రము చేయరే సోదరులారమ నాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు ప్రార్థన చేస్తాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరమ తండ్రి నీకు వందనాలు. మరొక మారు మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసయ్య ద్వారా మీ పాదాల చెంత చేరి ఎట్టిదిగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ. ఇంతవరకు జరిగిన ఆరాధన మీ నామ మహిమార్థమై చేరువచ్చిన మా జీవితాలకు మేలుకరంగా
దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి కృపనిచ్చారు. వాక్యమై ఉన్న దేవా, నీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచారు. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో అయా నీ బిడ్డల జీవితాల్లో నువ్వు చేస్తున్న మేలులను ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అర్పించిన అర్పణలను బట్టి నీకు స్తోత్రాలు. సేవకునిగా ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి అయా వారికి భూఫలాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి గుప్పిలను మీరు దీవించండి. మీ గుప్పిలను విప్పి తండ్రి వారి యొక్క కోరికలను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దినము రాలేకపోయారు. మీ చిత్తములో మరొక ఆదివార దినమున మేమందరం ఇటుగా సమకూడినప్పుడు వారందరూ మాతో కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు కృప దయచేయండి. ప్రత్యేకంగా అయా మా సంఘ సభ్యులు తులసిరావు గారు మీ పిలుపునందుకొని అయా మీ పాద సన్నిధి చేరి ఉన్నారు. ఆయన విడిచి వెళ్ళినా వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. జరగబోతున్న ఆదరణ కూడిక ద్వారా ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరు బలహీనులు ఉండే మందిర ఆవరణంలోనికి రాలేకపోయారు, వారికి మరొక అవకాశమును మీరు దయచేయండి తండ్రి. అయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు. చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీ కొందనాలు. అయా సంఘ అభివృద్ధిలో సహకరిస్తున్న సంఘ పెద్దలైన వారిని బట్టి నీకు స్తోత్రాలు. స్త్రీల సమాజం వారిని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు వందనాలు. సంఘ బిడ్డలు అనేక మంది దూరదేశములో ఉన్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనండి. వారి ఉద్యోగాల్లో ప్రయాణాల్లో తోడుండండి. మీ కాపుదల భద్రతను వారికి దయచేయండి. దూరదేశాలు వెళ్ళాలని ఉద్దేశములు కలిగిన వారై ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు. వారి ప్రయత్నాలలో యేసు నామమున మీ సఫలతను దయచేసి మహిమ పొందండి. ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. సంఘములో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలున్నారు. వారి ఉద్యోగాల్లో ఇంకనూ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు. చక్కని జీవిత భాగస్వాములను మీరు దయచేయండి. ప్రత్యేకంగా ముంగ రాజేష్ గారి యొక్క కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని చక్కని రీతిలో వివాహమును సిద్ధపరుచుచున్నందుకు వందనాలు. జరగబోతున్న ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూడా మీరు తోడుండండి. వివాహమైన వారందరూ మీ చిత్తమును నెరవేర్చుటకు కృపనివ్వండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువులు చదువుకొనిచిన బిడ్డలకు తోడుండండి. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకయ్యా విజయమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు. మెట్టుకు తండ్రి సంఘ బిడ్డలందరి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఐక్యత, ఏకాత్మ, ఏక మనసులు కలిగి ఉండే కృప అనుగ్రహించి మహిమ పొందమని అయా మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఇటుగా సంఘముగా సమకూర్చబడి నీ నామమును గణపరిచే కృప దయచేయమని యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడయుండి నడిపించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరొక చిన్న విషయం, నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే దినాన్న సాయంకాలంలో మేము సువార్తకు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను.